ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయకాలం దేవుని యొక్క వాక్యం చదివి ఉన్నారా? ప్రార్థన చేసి ఉన్నారా? మరి నేటి ఉదయకాలం అనుదిన ఆహారంగా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. చూడండి, ఇది వాక్యం చేత మనందరితో వేసే మాట్లాడుతున్నాడు. మన పిల్లలు ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నారు అనేది మనము బాగా ఆలోచన కలిగి ఉండాలి. దేవుని యందు దైవ భక్తి కలిగి ఉంటున్నారా? దైవిక జ్ఞానాన్ని సంపాదించుకొని ఉంటున్నారా? మరి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ప్రాకులాడుతూ మరి యవ్వన కాలంలో వారి జీవితాన్ని మరి నాశనం చేసుకుంటున్నారా? మనం ప్రతి విషయంలో మన పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం మరి మనము చూడగలము, రైతు ఏ విధంగా అయితే విత్తనాలు వేసి సోమరివాన్ లెక్క 6 నెలల తర్వాత ఆ పంట కొరకు వెళ్ళడు కదా. వేసిన ప్రతి విత్తనమును ప్రతిరోజు ఆయన వాటిని కాపుదల చూస్తూ ఉంటాడు. సరి అయిన సమయంలో నీళ్ళు అందించున్నారా అని చూస్తూ ఉంటాడు. కలుపు మొక్కలు ఏమైనా ఉండి ఉంటే వాటిని తీసేయడానికి, మరి ఏ విధంగా అయితే మొక్క ఎదుగుతున్నదో ప్రతి దశలో కూడా ఆ రైతు వాటిని మంచిగా కాపాడుతూ మరి రాబడి కొరకు చూస్తూ ఉంటాడు కదా. మరి జ్ఞానం కలిగిన నీవు నీ కుమారు పెంపకంలో, నీ కుమార్తెల పెంపకంలో ఏ విధంగా ఉండి ఉన్నావు? నీతో మాట్లాడుతున్నాడు. ప్రియుడా, మనం సమయం లేదని మన పిల్లలని హాస్టల్లో పెడుతూ ఉన్నాం కదా. మరి వారికి ఏ విధంగా మంచి ఆహారం అందిస్తున్నామా? మరి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అందిస్తున్నామా? వారికి అవసరతలలో మనం తోడై ఉన్నామా? మంచి ఈవుల చేత వారిని తృప్తిపరుస్తున్నామా? సమయానికి వారు ఆడుకోవడానికి సమయం ఇస్తున్నామా? చదువుకోవడానికి వారికి కావాల్సినటువంటి ఈవులను మనం ఇస్తున్నామా? మంచి ఆరోగ్యం చేత వారిని కాపాడుకోగలుగుతున్నామా? మనం ఇవన్నీ మర్చిపోతున్నాం నేటి దినంలో కదా. మనం హాస్టల్లో వేస్తూ మరి హాస్టల్లో వారు చూసుకుంటున్నారులే అని నువ్వు అనుకుని ఉంటే మరి ఒకరోజు రానే వస్తుంది. వారు పెద్దవాడైనప్పుడు ఒకవేళ వారి దైవిక జ్ఞానం లేకుండా, మరి రక్షణ అనే కవచం లేకుండా ఒకవేళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెరుగుతూ ఉన్నదంటే, వృద్ధాపంలో నువ్వు రాగానే మిమ్మల్ని తీసుకుపోయి ఏ విధంగా అయితే నువ్వు హాస్టల్లో వేస్తున్నావో అదే విధంగా మిమ్మల్ని అనాథాశ్రయంలో కానీ ఆయా ప్రాంతాలలో కానీ ఇవ్వడం చూస్తున్నాం కదా ఈ నేటి సమాజంలో. ప్రియుడా, నీకు ఇచ్చినటువంటి గర్భఫలము, నీకు ఇచ్చినటువంటి బహుమానము ఏ విధంగా కాపాడుకోగలుగుతావు? చిన్నప్పటి నుంచి వారిని నీ బాల్య దినములందు సృష్టికర్త అయినటువంటి యేసయ్యను స్మరిస్తూ దైవిక శక్తి కలిగి వాక్యం చేత నువ్వు నీ కుమారుని, నీ కుమార్తెను నాటబడినట్లయితే వారు రక్షణ కవచమును ధరించుకొని రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ లోకంలో జీవించే కృపను బిడ్డలకు ఇస్తూ ఉంటాడు. ప్రియుడా, నువ్వు దేవుడిచ్చినటువంటి పిల్లల భారమని వినడానికి, దేవుడిచ్చినటువంటి పిల్లలను ప్రేమతో నీకు ఇచ్చినటువంటి పిల్లలను నువ్వు ఏ విధంగా కాపాడుకోవాలా, ఏ విధంగా సమాజానికి ఉన్నతమైనటువంటి స్థలంలో నడుపుటకు నీ బిడ్డలు దేవుడిచ్చినటువంటి ఇట్టి బిడ్డలను లేవనెత్తే కృపనిస్తానంటున్నాడు. ప్రియుడా, విసుకగా వారిని మనము ప్రేమిస్తూ వారిని మనము చిన్నతనం నుంచి మంచి అలవాట్లు వారికి నేర్పడము, దైవిక జ్ఞానాన్ని నేర్పడము, దేవుని యందు విశ్వాసము నేర్పడము మనం ఇచ్చినట్లయితే పెద్దవాడైనప్పటికీ వాడు ఇంకా చిన్నవాడి లెక్క మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. మన అక్కర్లలో, మన అవసరతలో వారు మనకు తోడే ఉంటారు. ప్రియుడా, పిల్లలు దేవుడిచ్చు బహుమానాలు కదా. మరి అట్టి బహుమానాలను మనము ఈ లోక ఇచ్చలకు మనం వదిలేయద్దు. ఎందరో మంది చూస్తున్నాం కదా, మరి డ్రైవింగ్ ర్యాష్గా చేస్తూ మరి టీనేజ్ ముగించక ముందే వారు యాక్సిడెంట్లో లోనే చనిపోతున్నారు. ప్రియుడా, నీ బిడ్డలను పెంపకంలో చాలా జాగ్రత్తగా మనము చూస్తూ ఉండాలి. ప్రతి క్షణం వారు ఏ విధంగా మెదుగుతున్నారు, వారు ఏ విధంగా వాళ్ళ చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి పనుల్లో మనం వారికి అబ్జర్వేషన్ చేస్తూ ఏది మంచిదో ఏది చెడ్డదో వారికి తెలియజేస్తూ మంచి వాటిని ఆశ్రయించమని మనం చెప్పే విధంగా ఉండాలి. ప్రియుడా, చూడండి, ఈ యవ్వన కాలంపు కోరికలలో దుష్ట శోధకుడు కలిగినటువంటి సాతానుడు వేస్తున్న ప్రతి అడ్డంకిని మనము వాక్యం అనే ఖడ్గం చేత మనం వాటిని బంధించగలం. కాబట్టి మన పిల్లలను ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని వాక్యాన్ని నెమరేస్తూ ఈ లోకంలో వెళ్ళాలని మనం పిల్లలకు నేర్పాలి. అట్లాంటప్పుడు వారు దైవిక శక్తిని పొందుకుంటూ వాక్యం చేత బలపరచబడుతూ ఈ లోకంలో ఉన్నతమైనటువంటి స్థలాలకు వారు వెళ్ళే కృప దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు.
దేవుడా ఇది వాక్యం చేత నీతో మాట్లాడుచుండగా ఇంకనూ నీ బిడ్డల పట్ల, ఇంకనూ నీ కుమారుల పట్ల ఒకవేళ నువ్వు వ్యతిరేకంగా ఉండి ఉన్నావా, వారి కొరకు ప్రార్థించు. వారికి దైవిక జ్ఞానం కొరకు ప్రార్థించు. మంచి విశ్వాసంలో ఎదుగుటకు ప్రార్థించు. ఇటు కృప మనకును మన బిడ్డలందరికీ నీ దేవుడు దయచేయగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన ప్రభువా, కృపామేడ కనికరమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పమని అన్నావు. అవునయ్యా, నీ బాల్య దినములందే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మేము గుర్తెరిగి ఉన్నాం. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వాడు పెద్దవాడైనప్పటికీ వాటి నుంచి తొలగిపోడనన్నావు తండ్రి. అయ్యా, దైవిక జ్ఞానము కలిగి నాయన ప్రభా విశ్వాసములో మేము ఎదుగుతూ రక్షణ కవచమును మేము ధరించుకొంచు అయ్యా, మేమును మా పిల్లలను ఆ విధంగా ఎదుగునప్పుడు నాయన ప్రభా దేని నుండి మేము తొట్టిల్లిపోకుండా మమ్మల్ని కాపాడుతూ వచ్చిన దైవమా నీకే స్తోత్రములు. ఈ లోకములో గర్జించి సింహం వలె వేస్తున్న ప్రతి అంధకార క్రియల నుంచి మమ్మల్ని కాపాడుతూ బలపరుస్తూ వచ్చిన దైవమా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో మేము బయలుదేరి వెళ్ళొచ్చుండగా అయ్యా నాయన మా పిల్లలందరినీ బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారి ఎగ్జామ్స్ చదువుతుండగా అయ్యా నీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. మంచి మార్గంలో నడిపించుటకు ప్రతి బిడ్డను దీవించమని, రక్షించమని, తల్లిదండ్రులకు కావాల్సినటువంటి మంచి ఈవులను దయచేస్తూ పిల్లలను శ్రద్ధగా పెంచుటకు నైనా నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఇటు కృప మాకు ఇచ్చిన అయ్యా ఇటు సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము బయలుదేరి వెళ్ళబోచుండగా ఈ వాక్యం చేత మాతో మాట్లాడమని అయ్యా ఈ రోజంతయు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.